హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. గత వీడియోలో మనం షేప్ ఎడిటర్ గురించి తెలుసుకున్నాం. షేప్ ఎడిటర్ వచ్చేసి ఓన్లీ ఫర్ క్లోజ్డ్ వెక్టర్స్కి పనిచేస్తుంది. ఇప్పుడు ఈ వీడియోలో వచ్చేసి నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మనకు ట్యూటోరియల్ సి ఈ కమాండ్ ఉంది. ఇది ఏంటంటే మనకు ఓన్లీ ఓపెన్ వెక్టర్స్ మాత్రమే ఇది పనిచేస్తుంది. అయితే ఇది ఎలా పనిచేస్తుందో మనం తెలుసుకుంది. నేను ఆల్రెడీ కొన్ని ఇక్కడ వెక్టర్స్ గీసి పెట్టుకున్నాను. ఇవేమో క్రాస్ సెక్షన్స్, ఇవేమో వెక్టర్స్. ఇది క్రాస్ సెక్షన్, ఇది క్రాస్ సెక్షన్స్. అయితే ఇప్పుడు దీనికి ఏంటంటే ట్యూటోరియల్ ఆప్షన్ మంచిగా ముందు రెండు వెక్టర్స్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. సెలెక్ట్ చేసిన మన ట్యూటోరియల్ ఆప్షన్ ఇట్లా ఓపెన్ చేయాలి. ఓపెన్ చేస్తే మనకి ఇక్కడ డైలాగ్ బాక్స్ వస్తుంది. ట్యూటోరియల్స్ ఈ బటన్లో ఏంటంటే డ్రైవ్ రైల్స్, 2 డ్రైవ్ రైల్స్ ఉండాలి, ఫస్ట్ అండ్ సెకండ్ డ్రైవ్ రైల్. తర్వాత వచ్చి మనకు యాడ్ క్రాస్ సెక్షన్ ఉంటుంది. క్రాస్ సెక్షన్ యాడ్ చేయాలి. మనకి ఏ షేప్లో కావాలనుకుంటారు ఈ క్రాస్ సెక్షన్ తీసుకుని అది యాడ్ చేసుకోవాలి. తర్వాత రైట్ కంట్రోల్స్ ఉంటాయి, అది నేను చెప్తాను నెక్స్ట్. తర్వాత ఏంటంటే రిలీఫ్ కంబైన్ మోడ్ అని ఉంటాయి. ఇక్కడ మనకు యాడ్ ఆప్షన్ లేకుంటే సబ్ట్రాక్ట్ లేకుంటే మెర్జీ ఐలో సేమ్ షేప్ ఎడిటర్లు ఉన్నట్టే ఉంటాయి. చేసేసి మనం అప్లై కొట్టేసేయాలి. ఇప్పుడు ఫస్ట్ వచ్చేసి ఏంటంటే డ్రైవ్ రైల్స్ ఉన్నాయి. ఇది ఏంటంటే మనము ఫస్ట్ ఇదేంటి డైరెక్షన్ చూసుకోవాలి. రెండు సేమ్ డైరెక్షన్లో ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఏంటంటే నెక్స్ట్ ఇది మనకు ఏ షేప్లో కావాలనుకుంటున్నాం అనేది ఇక్కడ నేను వైట్లో పెడతాను. ఇక్కడ ఇది క్రాస్ సెక్షన్ యాడ్ చేస్తున్నాను. యాడ్ క్రాస్ సెక్షన్ వచ్చిన తర్వాత ఇది ఏంటంటే మనకు హైట్ ఎంత కావాలనేది ఇక్కడ ఉంటుంది. మనం ఇక్కడ ఏంటంటే హైట్ సెలెక్ట్ చేయాలి. స్కేల్ టు ఫైనల్ హైట్ మనకి ఎంత కావాలి. సపోజ్ మనకి ఇక్కడ ఒక 12 mm హైట్ కావాలనుకుంటున్నాము. 12 mm హైట్ ఇచ్చేసి ఇది మెర్జీ హై ఆప్షన్లో పెట్టేసి అప్లై అని కొడితే మనకు ఇలా మనకు అప్లై అయిపోతుంది. ఒకవేళ ఇది మనం క్యాన్సిల్ చేస్తున్నాం. ఒకవేళ దీనికి చూద్దాం. వెక్టర్ సెలెక్ట్ చేసుకున్నాను. ఇప్పుడు ఏంటంటే ఇది క్రాస్ సెక్షన్ డైరెక్షన్ సేమ్ ఉంది, కాబట్టి ఇప్పుడు మనకు యాడ్ క్రాస్ సెక్షన్ తర్వాత ఏంటి హైట్ కంట్రోల్స్ ఉంది. ఒకవేళ మనం స్కేల్ టు హైట్ ఉంది, ఇక్కడ ఫైనల్ హైట్ నాకు ఎంత కావాలనుకుంటున్నాం అంటే ఒక 10 mm హైట్ ఇచ్చాను నేను. హైట్ ఇచ్చేసి ఇప్పుడు మెర్జీ ఐలో పెట్టేస్తామనుకో, నేను అప్లై కొడితే మనకి ఇలా వచ్చేస్తుంది. సపోజ్ ఇది క్యాన్సిల్ చేస్తుంది. ఇప్పుడు మనం ఇంకోటి ఏంటంటే రెండు వెక్టర్స్ సెలెక్ట్ చేసుకున్నాము. ట్యూటోరియల్ ఆప్షన్కి వెళ్ళినట్టయితే ఇప్పుడు యాడ్ క్రాస్ సెక్షన్, ఇప్పుడు క్రాస్ సెక్షన్ యాడ్ చేశాను. ఇప్పుడు మనం ఇక్కడ ఏంటంటే జెడ్ ఎంత ఉంది, స్కేల్ హైట్ ఇచ్చేసి నేను ఇక్కడ 10 mm ఇచ్చాను. ఇక్కడ మనం హైట్ జస్ట్ అప్లై కొట్టాలి. మేము ఇక్కడ చూసినట్టయితే ఇలా 8 mm వస్తుంది హైట్. ఇక్కడ వచ్చేసి 19 mm వచ్చింది. మనం ఏంటంటే ఇది ఈ హైట్ మనకు అన్ని చోట్ల సమానంగా రావాలన్నప్పుడు ఇది మనము ఆఫ్లో పెట్టేసినట్టయితే మనకు సమానంగా వస్తుంది. ఇప్పుడు మెర్జీ హైల్ ఆప్షన్ పెట్టాను. మనం జూమ్ ఇక్కడ చూసినట్టయితే 9.927 వచ్చింది. సేమ్ మనం ఇక్కడ చూసినట్టు కూడా సేమ్ 9.998 సేమ్ హైట్ వస్తుంది. అంటే మనకు ఇక్కడ వచ్చేసి ఇక్కడ విడ్త్ తక్కువ ఉంది, ఇక్కడ విడ్త్ ఎక్కువ ఉంది. ఇక్కడ విడ్త్ ఎక్కువ ఉంది కాబట్టి ఇక్కడ సేమ్ హైట్ వస్తుంది మనం ఇచ్చిన హైట్. ఇక్కడ వచ్చేసి తక్కువ వస్తుంది. అట్లా కాదు, మనకు సమానంగా కావాలన్నప్పుడు స్కేల్ హైట్ విత్ విడ్త్ అనేది మనం హాఫ్లో పెట్టేసేయాలి. పెడితే అట్లా వస్తుంది. ఒకవేళ ఆన్లో పెట్టినట్టయితే కనుక మనకు ఇక్కడ వచ్చేసి కొంచెం హైట్ తక్కువ వస్తుంది, ఇక్కడ వచ్చేసి హైట్ ఎక్కువ వస్తుంది. ఇది మనం గుర్తుంచుకోవాలని. క్యాన్సర్. నెక్స్ట్ ఇంకోటి ఫస్ట్ అండ్ సెకండ్ రైల్ అప్లై చేసి
ఇప్పుడు ఆపోజిట్ డైరెక్షన్ ఉంది కాబట్టి మనం ఏంటంటే డైరెక్షన్ చేంజ్ చేయాలి. ఇప్పుడు ఏంటంటే రెండు లెఫ్ట్కు రెండు లెఫ్ట్ సైడ్ డైరెక్షన్లో వచ్చినాయి కాబట్టి ఇప్పుడు మనం ఏంటంటే క్రాస్ సెక్షన్ యాడ్ చేయాలి. ఇక్కడ యాడ్ క్రాస్ సెక్షన్ చేసినాం. ఇప్పుడు మనం అనుకున్నట్టు వస్తుంది. ఒకవేళ మనకు హైట్ సమానం కావాలంటే ఇంతకుముందు చెప్పినట్టుగానే మనం ఇది వెక్టర్స్ ఎగ్జాక్ట్ హైట్ స్కేల్ విత్ హైట్ పెడితే వెక్టర్స్ హైట్ పెట్టినట్టయితే మనకు హైట్ ఇవ్వలేదు, సారీ 10 mm హైట్ ఇచ్చాను. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే తక్కువ ఉంది కాబట్టి మనం ఇది ఆఫ్లో పెట్టినట్టయితే మనకు సమానంగా వస్తుంది. లేదనుకుంటే మనం ఆన్లైన్లో పెట్టుకోవచ్చు. తర్వాత ఇదేంటి మెర్జ్ హైలో పెట్టాలి. ఒకవేళ మనకు అట్లా యాడ్ క్రాస్ సెక్షన్ యాడ్ చేయండి. మనకి ఇక్కడ వచ్చేసి హైట్ ఒక 10 mm హైట్ ఇస్తుంది. మెర్జ్ అనేది వచ్చేసి ఇది అప్లై చేయండి. అప్లై చేసినట్టయితే ఇది మనకు ఒక లీఫ్ షేప్ వచ్చింది. ఇప్పుడు దీంట్లోనే మనం ఏంటంటే యాడ్ క్రాస్ సెక్షన్ ఇక్కడ ఏంటంటే మనం యాడ్ ఆప్షన్లో ఉంచినట్టయితే మనకు యాడ్ అవుతుంది. మనకు ఇక్కడ స్కేల్ వచ్చేసి సపోజ్ 10 mm లీఫ్ ఉంది. దాని మీద మనం ఒక 5 mm యాడ్ చేయాలనుకుంటున్నాం. మధ్యలో యాడ్ ఆప్షన్ అప్లై పెట్టేసి మనకు ఏం చేస్తాం, ఇది మనకు యాడ్ ఆప్షన్ ఇలా ఉంటుంది. ఒకవేళ మనం సబ్ట్రాక్ట్ చేయాలనుకుంటే అంటే మనం వెక్టర్స్ సెలెక్ట్ చేసుకొని ఇట్లా యాడ్ క్రాస్ సెక్షన్. మనకు లోత్ వచ్చేసి సపోజ్ రైట్ ఒక 3 mm ఇస్తుంది. వచ్చేసి సబ్ట్రాక్ట్ పెట్టేసి మనం అప్లైన్ కొట్టాక మనకు ఇది 3 mm లోపలికి వెళ్ళిపోతుంది. కోడ్ చేసేసి యాడ్ క్రాస్ సెక్షన్ స్కేల్ 3 mm సబ్ట్రాక్ట్. సరే, ఈ సబ్ట్రాక్ట్ చూసినాక ఇది అప్లై అయితే కనుక మనకి ఇట్లా వస్తుంది. తర్వాత వచ్చేసి మీకు దీంట్లో వచ్చేసి మెర్జ్ యాడ్ సబ్ట్రాక్ట్ చేస్తుంది. మెర్జ్లో ఉంటే కనుక మనకు ఇదే ఇన్సైడ్లో వస్తుంది. రీప్లేస్ అంటే ఏదైతే యాక్షన్ చేసినామో అది మళ్ళీ రీప్లేస్ కొడితే కనుక రీడూ లాగానే రీప్లేస్ అవుతుందండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందని నేను ఆశిస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఒకవేళ నా ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే కనుక వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.